మహారాష్ట్ర మొత్తం మరాఠా రిజర్వేషన్ల సమస్యపై అట్టుడికిపోయింది. రాజకీయ నేతల ఇళ్లకు నిలువునా నిప్పు పెట్టే స్థాయికి చేరుకుంది. అయితే మహారాష్ట్రలో కాస్టం నెమ్మదించడానికి సీఎం షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము సిద్ధమంటూ ప్రకటించింది. అయితే దానికి అడ్డొస్తున్న అంశాలేంటి, అసలేంటి మరాఠా రిజర్వేషన్ల రగడ? లెట్స్ ఫోకస్. మహారాష్ట్రలో చాలా కాలం తర్వాత మరోసారి తాజాగా మరాఠా రిజర్వేషన్ల వ్యవహారం భారీగా రాజుకుంది. కొన్ని ప్రాంతాల్లో మరాఠా రిజర్వేషన్ సమస్యపై హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ యాక్టివిస్ట్ మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుంచి తన స్వస్థలమైన జల్సా జిల్లాలోని అంతర్వాలి సారథి గ్రామంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కాగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ విషయంలో కీలక అడుగు వేశారు. ముందుగా మరాఠా రిజర్వేషన్లు మరాఠాలందరికీ వర్తించాలని పోరాటం చేస్తున్న కార్యకర్త మనోజ్ జరంగేకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మరాఠా వర్గానికి కుంభీ సర్టిఫికెట్లు ఇవ్వడంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే సీఎం షిండేతో మాట్లాడిన తర్వాత జరంగే నిరాహార దీక్షలో నీళ్లు తాగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. देण्याची प्रक्रिया देखील जी आहे ही सुरू करण्याचा देखील आपण निर्णय घेतलेला आहे आणि हा निर्णय आज आपण नव्याने घेत नाही. हा निर्णय 2004, 2007 आणि 1967चा आहे. त्यामुळे मला वाटतं या सगळ्या दोन्ही बाजूतून आपण पुढे जातोय आणि म्हणून आज या आंदोलनाला कुठेही गालबोट लागता कामा नये याची काळजी देखील मराठा समाजाने घेतली पाहिजे की या मराठा समाजाच्या आडून कुणी अशा प्रकारचं ज्या घटना होत आहेत त्या घडवू इच्छित आहे का याचा देखील మరాఠా సమాజాన్ని విచార కేలా పాయిజే. కానీ దీనికి ముందు రాష్ట్రంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇతర వెనుకబడిన తరగతులైన ఓబీసీ కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ మరాఠా సంఘం సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల రిజర్వేషన్ కోటా మద్దతుదారులు కొందరు స్థానిక రాజకీయ నాయకుల నివాసాల్ని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఇలాంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. కాగా మరాఠా వర్గానికి కుంభీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంపై కేబినెట్ సమావేశంలో గట్టి నిర్ణయం తీసుకుంటానని జరంగేకు సీఎం షిండే హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే కేబినెట్ మీటింగ్ జరిగింది. కాగా మరాఠా రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని షిండే జరంగేకు తెలియజేసినట్టు తెలుస్తోంది. మే 2021లో మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అంశం మళ్లీ రగిలింది. 50% కోటా పరిమితిని ఉల్లంఘించిన కారణంగా మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించిన మహారాష్ట్రలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల చట్టం 2018ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి మరాఠాలకు కుంభీ సర్టిఫికెట్లు జారీ చేయాలని, రిజర్వేషన్ కోసం వారిని ఓబీసీ కేటగిరీలో చేర్చడానికి వీలు కల్పించాలని జరంగే నేతృత్వంలోని మరాఠా సంఘం డిమాండ్ చేస్తోంది. అప్పటి నుంచి మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్ని శాంతింపజేయడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తాజా కేబినెట్ సమావేశంలో 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి గతంలో వచ్చిన జస్టిస్ సందీప్ షిండే మొదటి నివేదికను ఆమోదించడం. ఇందులో భాగంగా మరాఠవాడ నిజాం కాలంలోని మరాఠా కుంభీ మరాఠాల పత్రాల్ని సీఎం షిండే పరిశీలించారు. ఇక రెండో నిర్ణయం, వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పుడు మరాఠా కమ్యూనిటీకి చెందిన విద్య, సామాజిక వెనుకబాటుతనంపై దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఉన్న డేటాను సేకరిస్తుందని తెలిపారు. మూడో నిర్ణయంగా 3 సభ్యుల సలహా కమిటీని సీఎం షిండే ఏర్పాటు చేశారు. ఇందులో జస్టిస్ దిలీప్ భోసలే అధ్యక్షతన జస్టిస్ మరోతీ గైక్వాడ్, జస్టిస్ సందీప్ షిండేలతో కూడిన కమిటీ మరాఠా రిజర్వేషన్ని అందించడానికి ప్రభుత్వానికి న్యాయ సలహా ఇస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై మరాఠా నిరసనకు నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే స్పందించారు. మరాఠా కమ్యూనిటీ అసంపూర్ణ రిజర్వేషన్ని అంగీకరించదని, ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశానికి పిలుపివ్వాలని డిమాండ్ చేశారు. కుంభీ కమ్యూనిటీ ఇప్పటికే ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ అర్హత కలిగి ఉన్నారు.
అయితే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మరాఠాలందరికీ రిజర్వేషన్లు ప్రకటించాలని, సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదని జరంగే వెల్లడించారు. मला वाटतं मी माझ्या समाजाचा कधी शब्द लावलीच नाही आणि मी आतापर्यंत डावलो सुद्धा. అయితే 60 నుంచి 65% మరాఠాలు పరిధిలో ఉండగా రాష్ట్రంలోని మిగిలిన మరాఠాలకు కూడా ప్రభుత్వం దాన్ని వర్తింపజేయాలని జరంగే విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీ గతంలో ఇచ్చిన మొదటి నివేదికను ఆమోదించి తీర్మానం చేయాలని అన్నారు. అలాగే అందరికీ కుంభీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ అక్కర్లేని వారు తీసుకోకపోయినా కావలసిన వారు సర్టిఫికెట్లను పొందుతారని జరంగే తెలిపారు. రిజర్వేషన్ కోటా అంశంపై చర్చించడానికి అంతర్వాలి సారథిలో మరాఠా కమ్యూనిటీకి చెందిన పండితుల సమావేశం నిర్వహిస్తామని జారంగే తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోటా డిమాండ్పై హింసాత్మక సంఘటనలు మినహా మరాఠా కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని జరంగే పేర్కొన్నారు. మరాఠా సమాజం కోరుకున్న విధంగా నీళ్లు తాగడం ప్రారంభించాను అని, కమ్యూనిటీ అంతా ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తోందని అన్నారు. మేము శాంతియుతంగా ఆందోళన చేయాలనుకుంటున్నాం. మేం చేస్తున్న 2 కార్యక్రమాల్లో భాగంగా నిరాహార దీక్షలు, గ్రామాల్లోకి రాజకీయ నాయకుల్ని నిషేధించడం వంటివి కొనసాగించాలి అని ఆయన అన్నారు. ఇక కోటా డిమాండ్పై రాజీనామాలు సమర్పించడంపై జరంగే మాట్లాడుతూ నేను వారిని రాజీనామా చేయమని అడగలేదు అన్నారు. వారు కోరుకుంటే వారు చేయవచ్చు, కానీ ఆ నిర్ణయం సమాజంపై ప్రతికూలంగా ప్రభావం చూపకూడదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ప్రజాప్రతినిధులు ఒక గ్రూపుగా ఏర్పడి మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఆందోళనకారులు ప్రస్తుతానికి బంద్కు పిలుపునిచ్చే ఆలోచన చేయవద్దని, ప్రభుత్వం ప్రజా రవాణా సేవల్ని కొనసాగించాలని జరంగే తెలిపారు. మనోజ్ జరంగే పాటిల్ ఉద్యమానికి అమరావతి ఎంపీ నవనీత్ రాణా మద్దతు తెలిపారు. అలాగే మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడంపై షిండే ప్రభుత్వం సీరియస్గా ఉందని, అయితే సమాజంలోని ప్రతి వర్గానికి దాన్ని వర్తింపు చేయాలని అన్నారు. त्यांच्या पाठीशी सरकार आहे, कारण त्यांच्या शब्दात, त्यांच्या बोलण्यात आणि आजपर्यंत जेवढे मीटिंगा मुख्यमंत्र्यांनी या आरक्षण देण्याबाबत ठेवलेली आहे, तर मला वाटतं हा अप्रिशिएबल आहे. याचे पहिले जेवढेही झाले आहे त्यांनी फक्त त्यांचा वापर केलेला आहे, पण आज जी सरकार आहे त्यांना खरोखर न्याय भेटला पाहिजे त्याच्यावर काम करत. जेव्हा आरक्षणाचा मुद्दा हा सुप्रीम कोर्टमध्ये गेलं तेव्हा कोणाची सरकार होती, तेव्हा कागदपत्र का पूर्ण पुरवले नाही त्याच्यावरही आपण चर्चा केली पाहिजे. पण हे सरकार आणि आमच्यासारखे लोकप्रतिनिधी जे लढा देण्यामध्ये विश्वास ठेवतात, आम्ही पाटलांसोबत आहे, त्या पाटील सोबत आहे, जरांगे पाटील सोबत. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమాజంలోని ఏ వర్గానికి దూరం కాకూడదని వారికి తెలుసునని ఎంపీ నవనీత్ అన్నారు. ఎంపీగా నేను జరంగేకు మద్దతిస్తున్నాను అన్న నవనీత్, మేమంతా ఉద్యమంతో ఉన్నామని, కానీ ప్రభుత్వం కొన్ని విషయాలు, పత్రాలు, కొన్ని ఫార్మాలిటీల కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వంతో పాటు మరాఠా రిజర్వేషన్ల అంశంలో మేము కూడా ఉద్యమంలో భాగమేనని స్పష్టం చేశారు.